లవ్ స్టోరీస్ అన్నీ ఒకలాగుండవు. వాటికి వయస్సు వ్యత్యాసాలు కూడా ఏమంత తేడా అనిపించవు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందా లేదా ఎనఫ్, మిగిలినదంతా బక్వాస్. ఇప్పుడున్న సెక్షన్లు కూడా లవర్స్కు ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నాయి. అలాంటి కండిషన్లో ఇలాంటి సన్నివేశాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటి ఇంతకీ ఏం చెప్తున్నారు మీరు అని మీకు లైట్గా డౌట్ కొడుతుంది కదా. మీరు ఈ మధ్య కాలంలో చూడనటువంటి సీన్ ఒకటి చూపిస్తా, చూడండి. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఇది సీన్ ఆఫ్ ది డే. ఇలాంటి ఘటన ఈ మధ్య కాలంలో ఎవరు చూసుంటారు. అసలు మ్యాటర్ ఏంటని ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, విన్నారుగా, అదే సంగతి. ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యవహారాలు బాగా ఎక్కువైపోయాయి. గుంటూరు జిల్లా కండ్రిగా గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే ఇతడు చిత్తూరు జిల్లాలో గుడిపల్లి మండలం గుడి కొత్తూరు వాసి శోభిత లవర్. శోభిత భర్త పేరు చిరంజీవి. వీరిద్దరికీ 18 ఏళ్ల క్రితమే పెళ్లైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా కొడుకు కూతురు ఉన్నారు. భర్త చిరంజీవికి భార్య శోభితపై ఎప్పుడూ అనుమానమే. దీంతో ఆమె పక్క చూపులు చూసింది. అది కూడా ఒక రాంగ్ కాల్ ద్వారా 21 ఏళ్ల బాలాజీతో పరిచయమైంది 37 ఏళ్ల శోభితకు. ఇదే అదునుగా భావించి అతడితో తన ప్రేమ పంచుకుంది. ప్రేమలేఖ సినిమాలో అజిత్ దేవయానిలాగా ఇద్దరు మొదట ఫోన్లోనే ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం భర్తను విడిచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో మొత్తం వెతికి చూశాడు చిరంజీవి. దీంతో పోలీస్ కంప్లైంట్ చేశాడు. సోమవారం అంటే జూలై 27న కుప్పంలోని గంగమ్మ ఆలయంలో శోభ బాలాజీ నాయక్ పెళ్లి చేసుకున్నారు. వాట్ నెక్స్ట్? ఇద్దరి మధ్య ఒక ప్రశ్న. భర్త ఎప్పటికైనా అడ్డు తగిలేవాడే కాబట్టి అతన్ని హతమార్చేయాలన్నదే ఈ కొత్త దంపతుల మాస్టర్ ప్లాన్. ఇంతలో బెగ్గిలపల్లిలో ఇద్దరు కలిసి ఉన్నట్టు గుర్తించాడు భర్త చిరంజీవి. దీంతో గ్రామ పెద్దలతో కలిసి అక్కడికి వెళ్లాడు. పంచాయతీ పెట్టాడు. గ్రామస్తుల విచారణ పర్వం పూర్తయ్యాక తాము అడగాల్సినవన్నీ అడిగాక వీరిని గుడిపల్లి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. ఈ వ్యవహారంపై విచారిస్తున్నారు గుడిపల్లి పోలీసులు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పెళ్లిని ఎలా పరిగణించాలి అన్నదే పోలీసులను తొలిచేస్తున్న ప్రశ్న.